అయోధ్యలో మనం అశేష జనవాహిని చూస్తున్నాము. వాస్తవానికి భక్తులకి పరిమిత సంఖ్యలోనే అనుమతి ఉంది. కేవలం కొంతమందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్ళాయి, వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. అయినప్పటికీ ఒక భక్త జన వాహిని మనకి అయోధ్యలో కనిపిస్తోంది. మరి ఇవాళ జరుగుతున్న ఈ అద్భుతమైన ఘట్టానికి సంబంధించి టీవీ9 స్టూడియోలో ఉన్న జీయర్ స్వామి వారు, అహోబిల జీయర్ స్వామి వారు తమ మంగళాశాసనాలను అందిస్తారు. స్వామి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనందరం అయోధ్యలో లేమని అనుకుంటున్నాం, కానీ అందరం అయోధ్యలోనే ఉన్నాం. మన ప్రభుత్వం వారు అయోధ్యని అందరిళ్ళకి తీసుకొచ్చారు మీడియా ద్వారా. అందరిళ్లలోనూ అందరి మనస్సుల్లోనూ అయోధ్య రాముడు కొలువు తీరి ఉన్నాడు. అందువల్ల ప్రధానంగా మనం చూస్తే తను ఒక చోట మనసు ఒక చోట అంటుంటాం. చాలామంది వెళ్ళిన వాళ్ళు అయ్యో మా వాళ్ళు రాలేదే అని మిగతా వాళ్ళ మీద మనస్సులు ఉంటాయి, కానీ మనందరి మనస్సు అయోధ్య మీదే ఉంది, రామచంద్రుడి మీద ఉంది. రామాయణం ఒక మాట చెప్తుంది. యుద్ధకాండలో రామ పట్టాభిషేక సర్గలో రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ అని వాల్మీకి చెప్పాడు. జగత్తంతా రామమయం అయిపోయింది. అదే రామదాస్ గారు కూడా పాడారు కదా, అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని. కానీ ఆయన ప్రతి వస్తువులో రాముడిని చూస్తే, ప్రతి వస్తువులో చూడడం కష్టమైన మనకి మన మోదీ గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ కలిసి అందరికీ అంతటా రాముడినే చూపిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరూ కోలాటాలు ఆడుతున్నారు, భజనలు చేస్తున్నారు, రామనామ సంకీర్తనలు చేస్తున్నారు. అందరూ రామ 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 అంటూ కీర్తిస్తున్నారు. ఇదొక అపూర్వమైన ఘట్టము అని అనుకోవడంలో ఏ సంశయం లేదు. రామచంద్రుడు అంటేనే ఎవరికైనా ఆనందాన్ని ఇచ్చేవాడు. రమయతీతి రామ అంటారు. అందరినీ రమింపజేసేవాడు శ్రీరామచంద్రుడు. అలాంటి బాలరాముడు మనందరికీ మిట్ట మధ్యాహ్నం, ఆ రోజు ఎలా అయితే కర్కాటక లగ్నంలో రామచంద్రుడు 12ంటికి అవతరించాడో, ఈరోజు కూడా అలాగే మిట్ట మధ్యాహ్నం 12ంటికి మనకి రామచంద్రుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. మనందరం అయోధ్యలోనే ఉంటాం. యోద్ధుం నశక్యతేతి ఇత్యయోధ్య. ప్రవేశించడానికి వీలు కానిది అయోధ్య. అయోధ్య అంటే మనందరి హృదయాలే కదా. ఈ హృదయం లోపలకు కూడా ప్రవేశించడానికి వీలు కాదు. హృదయంలో కూడా రాముడు ఉన్నాడు, చూడలేకపోతున్నాం. అక్కడ రాముణ్ణి ప్రతిష్ఠ చేసుకున్నాం, ఇక్కడ కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ చూద్దాం రాముణ్ణి. మహారాజు, ఒక చిన్న మాట. అన్ని మతాల పెద్దలు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. దాని గురించి మీ కమెంట్ ఏంటి? అది చాలా మంచి వాతావరణం అండి. మా జీయర్ స్వామి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని. ఎవరి ఆరాధన వారు చేసుకోవాలి, మిగతా వాళ్ళని కూడా గౌరవించాలి. అది చాలా వరకు ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మత పెద్దలంతా కలిసి చెప్పారు అని విన్నాం మేము. ఎందుకంటే ఇది రాముడి స్థానం. మనం ఇప్పుడు కనుక చూస్తున్నాం, కానీ ఈ లోకమంతా, ఈ భారతదేశం అంతా కూడా భగవంతునికి చెందిందే అని మనకి చెప్తుంది. రామాయణమే చెప్పింది. రామాయణంలో కొండలు ఆక్రమించుకున్నవాడు ఒకడు, అరణ్యాలను ఆక్రమించుకున్నవారు ఒకరు, ఇలా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు ఆక్రమించుకుంటే రామచంద్రుడు అరణ్యవాసం అనే నెపంతో వెళ్ళి మళ్ళీ తన భూభాగాన్ని తెచ్చుకున్నాడు. అందుకే రామాయణం చెప్తుంది, ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన. పర్వతాలైన వనాలైన అన్ని ఇక్ష్వాకు వంశస్థులవే, రాముడికి చెందిందే అని రామాయణం మనకి చక్కగా చెప్తాను. అందువల్ల అటువంటి రాముడి భూమిని మళ్ళీ ఇది రామభూమి అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం రాకూడదు. అందువల్ల అందరూ అంగీకరించి దానికి స్వాగతం పలకడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే మత సామరస్యంతో చక్కగా సాగే మంచి వాతావరణం శ్రీరామచంద్రుడు రాకతో వచ్చిందంటే రామరాజ్యం వస్తున్నట్టే లెక్క. రామరాజ్యం వచ్చేసింది. స్వామి, మీరు ఇందాక సెలవిచ్చారు తను ఒక చోట మనసు ఒక చోట అని. వాస్తవానికి మనందరికీ అయోధ్యలో ఉండాలనే ఉంది. ఆ వెలితి తీర్చుకోవడానికి మా స్టూడియోనే ఒక అయోధ్యగా మార్చేసుకున్నాం. చూసామండి, స్టూడియోలోనే రాముల వారిని తెచ్చేసుకున్నాం. అక్కడికంటే ముందే ప్రతిష్ఠితుడైపోయాడు రాముడు. స్టూడియో అంతా కూడా అక్కడ గోపుర నిర్మాణాల్లో మొత్తం అంతా మంచి వాతావరణాన్ని దేవాలయంలా ఏర్పాటు చేశారు. చూసేవాళ్ళకు కూడా మనం అయోధ్యలో ఉన్నాము అనే మంచి భావనని కలిగించేలా చేసిన యాజమాన్యానికి మీకు కూడా మంగళాశాసనాలు. ధన్యవాదాలు స్వామి.